లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం వైసీపీతో పోల్చితే ఎలా ఉంది? ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలి ఎప్పుడూ ప్రత్యేకం. ఆయన తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శలకు ఎదుర్కొనే విధానం ఒక పట్టణ అర్థం కాదు. ఒక క్రమంలో ప్రముఖ మీడియా దిగ్గజ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ విషయంలో జగన్ అనుసరించిన 2 విభిన్న వ్యూహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, మీడియా సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకటి చావు దెబ్బ లాంటి అదృష్ట పోరాటం కాగా, మరొకటి జనంలో పేరు ఎత్తకుండా చేసిన మౌన విజయం. ఈ 2 పరిణామాలు ప్రస్తుత రాజకీయ ట్రెండ్లకు అర్థం పడుతున్నాయి. రాజకీయాల్లో మీడియా మాత్రం కీలకమైనది. గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎల్లో మీడియాగా అభివర్ణించే కొన్ని సంస్థలపై ప్రత్యేకంగా ఆరోపణలుగా పరోక్షంగా పోరాడింది. ఈ పోరాటంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ముఖ్యంగా ఆర్కేకు ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఏబిఎన్ రాధాకృష్ణపై వైఎస్ జగన్ ప్రభుత్వం చావు దెబ్బ లాంటి వార్తలను లేదా పరిణామాన్ని ప్రయోగించింది అనే వ్యూహాలను బలంగా వినిపిస్తున్నాయి. అది ప్రత్యక్షంగా మీడియాను అడ్డుకోవడం కాదు, లేక వ్యక్తిగతంగా విమర్శలు అంతకన్నా కాదు. ఆ చావు దెబ్బ ఆర్థికంగా, వ్యాపారంగా లేదా పరోక్షంగా ప్రభుత్వ ప్రకటనలు, ఇతరత్ర సహకారాన్ని నిలిపివేయడం తద్వారా వచ్చి ఉండవచ్చు. రాజకీయాల్లో విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంటరీలోనూ పదును తగ్గి కొన్ని సందర్భాల్లో లేదా ఆయన్ను ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు దీని వెనుక జగన్ అదృశ్య వ్యూహం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చర్య జగన్ అనుకూల మీడియా వర్గాల్లో చావు దెబ్బగా అభివర్ణించబడి ప్రత్యర్థి మీడియాపై అధికార బలం ఎట్లాంటి ప్రభావాన్ని చూపగలదో నిరూపించిందని టాక్. జగన్ అనుసరిస్తున్న 2 వ్యూహం మరియు పదునైనది. ఏబిఎన్ రాధాకృష్ణ పేరును, ఆయన సంస్థ పేరును బహిరంగ సభలో, ప్రెస్ మీట్లో జనాల్లో ఎత్తకుండా చేయడం ఇది మీడియా వ్యూహాల్లో అత్యంత శక్తివంతమైనది. ఒక ప్రముఖుడిని లేదా సంస్థను విమర్శించకుండా పూర్తిగా విమర్శించడం ద్వారా వారికి ప్రజల్లో లభించే గుర్తింపును వివాదాస్పద స్థాయికి తగ్గించవచ్చు. సాధారణంగా రాజకీయ నాయకులు తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే మీడియా పదే విమర్శిస్తారు. అలా విమర్శించినప్పుడల్లా ఆ మీడియా సంస్థకు మరింత పబ్లిసిటీ లభిస్తుంది. కానీ జగన్ ఒకానొక దశలో రాధాకృష్ణకు ఉద్దేశించి మాట్లాడడం పూర్తిగా మానేశారు. ఎల్లో మీడియా అనే సాధారణ పదాన్ని మాత్రమే ఉపయోగించి ఏబిఎన్ లేదా ఆర్కే పేరును కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ మౌనం విజయం ద్వారా విమర్శలకు వ్యక్తిగతంగా స్పందన ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆ విమర్శలను ప్రజల దృష్టిలో ప్రాధాన్యత లేనివిగా మార్చడంలో జగన్ కొంతవరకు సఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో మీడియా పాత్ర మరింత సంక్లిష్టంగా మారింది. ఈ జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మీడియా అధికార పక్షానికి మధ్య పోరాటం కంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్ను టార్గెట్ చేస్తూ వస్తున్న మీడియా కథనాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. గతంలో జగన్ అమలు చేసిన అదృశ్య చావు దెబ్బ వ్యూహం ఇప్పుడు అధికార కూటమిపై ఎంతవరకు పనిచేస్తుంది అనే ప్రశ్న తలెత్తుంది. మొత్తంగా ఏబిఎన్ రాధాకృష్ణ విషయంలో వైఎస్ జగన్ అనుసరించిన ప్రత్యక్ష ప్రహార చావు దెబ్బ మరియు పరోక్ష విస్మరణ, పేరు ఎత్తని మౌనం అనే 2 విభిన్న వ్యూహాలు ఆధునిక రాజకీయాల్లో మీడియా పాలన వర్గాల మీద ఉండే సంక్లిష్ట సంబంధాన్ని, అదృశ్య పోరాటాన్ని సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.